మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఆసక్తిగా ఎదురుచూసిన లోక్ పోల్ సర్వే విడుదలైంది. ప్రీ పోల్ సర్వేను విడుదల చేసింది లోక్ పోల్. మళ్ళీ డిఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని లోక్ పోల్ చెప్తోంది. డిఎంకేకు 40.1 ఓట్ షేర్తో 181 నుంచి 189 సీట్లు వస్తాయని కూడా లోక్ పోల్ చెప్తోంది. ఏఐడిఎంకేకు కూటమికి 29% ఓట్ షేర్తో పాటు 38 నుంచి 42 సీట్లు వస్తాయని కూడా వెల్లడించింది. ఇక విజయ్ టీవీకే పార్టీకి 23.9%తో 8 నుంచి 10 సీట్లు వస్తాయంటూ కూడా సర్వే విడుదల చేసింది. 1,17,000 శాంపిల్స్తో సర్వే చేశామని కూడా లోక్ పోల్ చెప్తోంది. ఇటు సీఎం స్టాలిన్కే జనం మొగ్గు చూపారని కూడా చెప్తోంది. 41%తో స్టాలిన్ టాప్లో ఉండగా 27.1%తో విజయ్, 24.1%తో పళనిస్వామి టాప్ 3లో ఉన్నట్లుగా కూడా చెప్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, లోక్ పోల్ సర్వే ఆసక్తిని రేపెత్తిస్తున్నటువంటి పరిస్థితి. 41%తో స్టాలిన్, 27%తో విజయ్, 24.1%తో పళనిస్వామి. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ సర్వేకి సంబంధించి? మురళి, తమిళనాడు ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే పలు సర్వేలు నివేదించాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అత్యంత బలంగా ఉన్న డిఎంకే కూటమి వైపే మెజార్టీ సర్వేలు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీ దాదాపు 180 నుంచి 189 సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ లోక్ పోల్ సర్వే తేల్చి చెప్పింది. 180 అసెంబ్లీ సీట్ల నుంచి 189, దాదాపు 40.1 ఓట్ షేర్ తో, దాదాపు 41% ఓట్ 40.1 ఓట్ షేర్ తో నేరుగా స్టాలిన్ కూటమితో తన సౌపాటి కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలను కలుపుకు నేరుగా ఆయన 40.1 ఓట్ షేర్తో దాదాపు 181 నుంచి 189 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ లోక్ పోల్ సర్వే స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రులు ఎవరైతే సీఎం గా మొగ్గు చూపుతారనే దానిపైన సర్వే జరిపినప్పుడు కూడా నేరుగా స్టాలిన్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. మరోపక్క రెండో స్థానంలో విజయ్ వైపు మొగ్గు చూపారు. మూడో స్థానంలో పళనిస్వామి ఉన్నారు. 41% టాప్ లో ఉన్నారు స్టాలిన్. ఇలా ఈ వరుసగా జరిగే సర్వేలు కానీ వరుసగా జరిగిన ఏదైతే ఆయా సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే స్టాలిన్ కూటమి అత్యంత బలంగా ఉంది. స్టాలిన్ బలమైన లీడర్ గా ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో లుకలుకలతో పాటే ఆ పార్టీలో నుంచి కీలక నేతలందరూ బయటికి వెళ్ళడం, కొంతమందిని బహిష్కరించడం, వారు వేర్వేరు పార్టీలు పెట్టడం వల్ల అన్నాడీఎంకే ఓట్ షేర్కి ఈ చిల్లుబడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా శశికళ రామదాస్ కలిపి ఈ ఒక కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమి చీల్చే ప్రతి ఓటు కూడా అన్నాడీఎంకేకి చిల్లుపడే అవకాశాలు ఉన్నాయంటూ పలు సర్వేలు నివేదిస్తున్నాయి. ఓవరాల్ గా మనం ఒకసారి గమనించినప్పుడు స్టాలిన్ 181 నుంచి 189 సీట్లు, మరోపక్క అది ఏదైతే అన్నాడీఎంకే కూటమి 38 నుంచి 42 సీట్లు, టీవీకేకి 23.9% ఓట్ షేర్తో 8 నుంచి 10 సీట్లు వస్తాయంటూ అంచనాలు తెలిపాయి. అయితే ఇక్కడ ప్రధానంగా 29% ఓట్ షేరింగ్ తో 38 నుంచి 42 సీట్లు మాత్రమే అన్నాడీఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే లోక్ పోల్ సర్వే స్పష్టం చేసింది. అయితే ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చూడాలి. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ ప్రకారం, గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ ప్రకారం, గ్రౌండ్ లో ఉన్న బలాన్ని అంచనా వేసినప్పుడు డిఎంకే కూటమిలో దాదాపు 26 పార్టీలు ఉండడం, అందులో డిఎంకే గుర్తుపైన దాదాపు 15 మంది అభ్యర్థులు, ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేయడం, ఓవరాల్ గా 160 సీట్లలో సొంతంగా పోటీ చేస్తుంది డిఎంకే. మరో 15 స్థానాల్లో మిత్రపక్షాలకు ఇచ్చిన స్థానాల్లో డిఎంకే ఉదయించే సూర్యుని గుర్తుపైన మరో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. ఓవరాల్ గా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అటుపక్క అన్నాడీఎంకే కూడా దాదాపు 160 నుంచి 170 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నాయి. మరికొన్ని సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇలా మొత్తం వ్యవహారం చేసినప్పుడు విజయ్ ఇక్కడ సొంతంగా పోటీ చేయడం, విజయ్ చీల్చే ఓటు అటు అన్నాడీఎంకే కి బొక్క పెడుతుందా, ఇటు డిఎంకే కూటమికి ఎఫెక్ట్ పడుతుందా అనేది కూడా మనం రాబోయే రోజులు వేచి చూడాలి. ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్రకారం, ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్ ప్రకారం, సర్వేల ప్రకారం అయితే అన్నాడీఎంకే ముందంజలో ఉందనే స్పష్టంగా చెప్పొచ్చు. అంటే గత సర్వేలకి ఈ సర్వేలకి ఏంటి ఆ డిఫరెన్స్? దానికి సంబంధించి విజయ్కి 8 నుంచి 10 సీట్లు వస్తాయి అనేటువంటి మాట, అలాగే పళనిస్వామి 3వ స్థానాన్ని దక్కించుకోవడానికి సంబంధించి దాని ఎలా చూడొచ్చు అంటారు ఈ సర్వే ప్రకారం? మురళి, విజయ్ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు విజయ్ మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడం,
విజయ్కి సినీ గ్లామర్ ఉండడం, ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో పాపులర్ హీరోగా నెట్టుకురావడం, పలు సినిమాలు హిట్ కావడం, జనాల్లో క్రేజ్ ఉండడం, వీటిని అన్నిటినీ బేస్ చేసుకొని పళనిస్వామిని వెనక్కి నెట్టిన నేపథ్యం ఉంది. స్టాలిన్ సీఎం ఎవరు కావాలి అనే అంశాన్ని సర్వే చేసినప్పుడు మొదటి స్థానంలో స్టాలిన్ ఉన్నారు, రెండో స్థానంలో విజయ్ ఉన్నారు, మూడో స్థానంలో పళనిస్వామి ఉన్నారు. ఇవి పళనిస్వామి అన్నాడీఎంకే పార్టీలో బలమైన నేత అయినప్పటికీ పార్టీలో బలమైన బలమైన సపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజాకర్షణ నాయకుడు కాదు అనే ఒక అంశం అయితే తీవ్రంగా చర్చ నడుస్తుంది. కేవలం పార్టీలో పై చేయి సాధించినప్పటికీ ప్రజల్లో పై చేయి సాధించాలంటే ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రమే పళనిస్వామి బలమైన నేతగా ఎదుగుతారు అంటూ ప్రజల నుంచి కానీ రాజకీయ నేతల నుంచి కూడా ఒక స్పష్టమైన మెసేజ్ వస్తుంది. ఇటు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన లీడర్ గా స్టాలిన్ నేరుగా గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటి వరకు ఇప్పటికీ ఎన్నికల్లో ఎదుర్కొంటున్న పళనిస్వామి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం లేదు. అమ్మ ఏదైతే జయలలిత అకాల మరణం తర్వాత అయితే జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల్లో భాగంగా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2021 ఎన్నికలు ఆయన 66 సీట్ల పరిమితమై ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన విజయ్ రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం కానీ రెండు పార్టీల కూటమికి ఎవరికి చిల్లు పడుతుంది అనే అంశం మనం కొద్దిగా పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ఏదైతే లోక్పోల్ సర్వే కానీ మిగిలిన కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం డిఎంకే అత్యంత బలంగా ఉండడమే కాకుండా ఈ ఎన్నికల్లో డిఎంకే ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ పలు సర్వే సంస్థలు అంచనా వేస్తాయి. అయితే విజయ్కి 8 నుంచి 10 సీట్లు వస్తాయా, లేక విజయ్ తో పాటు సెంగోటియన్ అదవార్చున్ ఈ ముగ్గురే ఎన్నికల్లో గెలుస్తారనే అంశం కూడా తమిళనాడుకు ఒక చర్చనీయాంశం. విజయ్ 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు, తిరుచి ఈస్ట్, మరోపక్క పెరంబలూరు. ఈ 2 నియోజకవర్గాల్లో విజయ్ ఏ నియోజకవర్గం నుంచి గెలుస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలి. ప్రస్తుతం అందుతున్న సర్వే ప్రకారం ఏదైతే డిఎంకే దాదాపు 181 నుంచి 189 సీట్లు గెలుస్తుందంటూ లోక్పోల్ సర్వే స్పష్టం చేసింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఉత్కంఠగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలైతే మారాయి. ఇక ఆసక్తిగా ఎదురు చూసినటువంటి లోక్పోల్ సర్వే విడుదలైంది. ప్రీపోల్ సర్వేను లోక్పోల్ విడుదల చేసింది. మళ్ళీ డిఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని కూడా లోక్పోల్ చెప్తోంది. డిఎంకేకు 40.1 ఓట్ షేర్తో 181 నుంచి 189 సీట్లు వస్తాయని కూడా లోక్పోల్ చెప్తోంది. ఏఐడిఎంకేకు కూటమికి 29% ఓట్ షేర్తో 38 నుంచి 42 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక విజయ్ టీవీకే పార్టీకి 23.9%తో 8 నుంచి 10 సీట్లు వస్తాయంటూ కూడా సర్వేలో వెల్లడించింది. ఇక 1,17,000 శాంపిల్స్తో సర్వే చేశామని కూడా లోక్పోల్ చెప్తోంది. ఇటు సీఎం స్టాలిన్కే జనం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.